ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నువ్వు నీ జీవితంలో స్వస్థత గురించి ఎదురు చూస్తున్నావేమో, ఆర్థిక సమస్యల నుంచి, అలాగే సాతానుడు బంధకాల నుంచి విడుదల పొందడానికి ఎదురు చూస్తున్నావేమో. ఎంత ప్రార్థించినా కార్యం జరగట్లేదు, కార్యాన్ని చూడట్లేదని అలసిపోయి ఉన్నావేమో. కానీ నిజానికి ఇవన్నిటి నుంచి ఆయన మనల్ని ఎప్పుడో విడిపించేశాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో సెలవిచ్చినట్టు, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలని, శాపాలని, రోగాలని అన్నీ కూడా ఆయన సిలువలో కార్యము ద్వారా మనల్ని అన్నిటి నుంచి విడిపించేశారు. ఆయన కార్యాన్ని ఆల్రెడీ జరిగించేశాడు. కానీ నువ్వెలా పొందుకోవాలి? నీ జీవితంలో ఆయన జరిగించిన కార్యాలు, ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే 2 విధాలుగా నువ్వు పొందుకోగలుగుతావు. మొదటిది విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా అనేది ఆలోచించు. సందేహపడుతున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, అపనమ్మకం ఉన్న చోట విశ్వాసానికి చోటు ఉండదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం సెలవిచ్చినట్టు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని ఆయన సెలవిచ్చాడు. నీ జీవితం పట్ల ఆయన చేసిన ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా విశ్వాసంతో ప్రార్థించి వాటిని అన్నిటిని పొందుకో. రెండవదిగా అపవాదిని ఎదిరించడం. నీ పట్ల కార్యం జరగకుండా, నీ జీవితంలో విడుదల పొందకుండా అపవాది ఆపుతా ఉంటాడు. అపవాదిని ఎదిరించడం ఎలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చూసినట్టయితే, ఆయన మనకిచ్చిన సర్వాంగ కవచము మనం ధరించుకొని అపవాదిని ఎదిరించాలి. సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే సత్యము, నీతి, సమాధానము, రక్షణ, విశ్వాసము, దేవుని వాక్యము. వీటి ద్వారా మనం అపవాదిని ఎదిరించాలి. విశ్వాసము, అపవాదిని ఎదిరించడము, ఈ 2 విషయంలో మనము బలముగా ఉండి ప్రార్థిస్తే కార్యాన్ని పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.